వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్ వర్బ్ యూజ్ టుని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలి, వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యూజ్ టు అంటే తెలుగులో అర్థం వచ్చేసి ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాళ్ళము. పాస్ట్ హ్యాబిచువల్ యాక్టివిటీ, గతంలో వ్యక్తికి లేదా వ్యక్తులకు ఉండినటువంటి అలవాట్లను తెలుపుటకు మనం యూజ్ టు అనేటువంటి మోడల్ వర్బ్ను ఉపయోగిస్తుంటాము. ఇక్కడైతే క్లియర్గా అర్థం కావడం కోసం అయితే సబ్జెక్ట్స్ అయితే ఇచ్చాను చూడండి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, నేమ్ సింగులర్ అండ్ నేమ్ ప్లూరల్. సో యూజ్ టు వచ్చినప్పుడు మనకు వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. బేస్ ఫామ్లో ఉండాలన్నమాట. బేస్ ఫామ్ అంటే ఏంటి? కుక్, సింగ్, టాక్, ప్లే, వాచ్. కుక్డ్, సింగింగ్, టాక్డ్, ప్లేడ్, వాచ్ ఆర్ వాచింగ్. ఈ విధంగా యూజ్ చేయకూడదు. V1 మాత్రమే యూజ్ చేయాలి. బేస్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. డెంట్ అంటే ఏంటనమాట? పాస్ట్. అదే విషయాన్ని మనం గతంలో చేసేవాళ్ళం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు డెంట్ను ఉపయోగిస్తూ చెప్పాలి. ఇక్కడ యూజ్ టులో డి అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. డీని ఉపయోగించకూడదు. సో ఇక్కడైతే కొన్ని క్లియర్గా అర్థం కావడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఐ యూజ్ టు రీడ్ బుక్స్. నేను గతంలో పుస్తకాలు చదివేవాడిని. ఇదే విషయాన్ని మనం చదవలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డెంట్ యూస్ టు రీడ్ ద బుక్స్. ఐ డెంట్ యూస్ టు రీడ్ ద బుక్. ఇక్కడ డి అనేది ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఎప్పుడు? పాస్ట్లో చెప్పేటప్పుడు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. దే డెంట్ యూస్ టు గో టు కాలేజ్. వాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాదు అని చెప్పాలనుకున్నప్పుడు డెంట్ యూస్ టు అనేది ఉపయోగించాలి. షీ యూజ్ టు వర్షిప్ లార్డ్ హనుమా. ఆమె లార్డ్ హనుమాకి పూజ చేసేది. రాము యూజ్ టు రీడ్ న్యూస్ పేపర్. రాము యూజ్ టు రీడ్ న్యూస్ పేపర్. రాము న్యూస్ పేపర్ చదివేవాడు. ఇదే విషయాన్ని రాము న్యూస్ పేపర్ చదివేవాడు కాదు అని చెప్పాలనుకున్నప్పుడు రాము డెంట్ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్. వీ యూజ్ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. మేము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళము. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్.